ఎన్టీఆర్ 92వ జయంతి సందర్భంగా నెక్లెస్ రోడ్లోని ఎన్టీఆర్ ఘాట్ దగ్గర నివాళులర్పించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఆయన భార్య భువనేశ్వరి, నారా లోకేష్, టీడీపీ నాయకులతో పాటు దగ్గుపాటి దంపతులు, లక్ష్మీ పార్వతి, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటిన ఘనత ఎన్టీఆర్దే అన్నారు నాయకులు. అదే కాకుండా మన భారతదేశపు చరిత్రని దశ దిశలు పిక్కటిల్లేలాగా తెలియజేసిన మహానుభావుడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు, మాకు తండ్రి గారు. ఇవాళ నేడు ఆయన పుట్టినరోజు, జన్మదినం. ఇవాళ ఇక్కడ ఘాట్ దగ్గరికి వచ్చి ముఖ్యంగా అన్నగారికి, మహానుభావునికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ దివంగత మహానాయకుడిని ఒక్కసారి స్మరించుకుని, అలాగే మనం ఏం చేయాల్సింది లేదు, వారి ఆశయాలు ముందుకు తీసుకెడితే చాలు. పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలి, మహిళలకు భద్రత కల్పించాలి, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, తెలుగువారం మనం అందరం ఎక్కడ ఉన్నా సరే ఐకమత్యతతో ఒకటిగా మెలగాలన్నది వారి ఆశయం, వారి కోరిక. ఆ కోరికను మనందరం, మన రాష్ట్ర ప్రజలుగా మన మీద బాధ్యతలు ఉన్నాయి. వారి ఆశయాన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి తగు శక్తిని మాకిమ్మని కోరుకున్నాం. మమ్మల్ని కూడా ఆయన చల్లగా ఆశీర్వదించాలి, మా పిల్లలందరినీ బాగా చూసుకోవాలని కోరుకున్నాం. రామారావు గారు మా నాన్నగారికి భారతరత్న ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. ఎందుకంటే నభూత నభవిష్యతే, అలాంటి ఆయన పుట్టడు, పుట్టలేదు, పుట్టుబడు కూడా. కాబట్టి అలాంటి ఆయన్ని ఆ మహోన్నత సత్కారం మరి భారతరత్న ఇచ్చి గౌరవించుకోవాలి. పార్లమెంట్లో వారి విగ్రహాన్ని స్థాపించేటువంటి ఒక అవకాశాన్ని వారే స్వయంగా నాకు ఇచ్చారు అనేటువంటి భావన నాలో ఈనాటికి కూడా ఉంది. తెలుగువారి హృదయాల్లో చిరస్మరణీయుడిగా మిగిలిపోయిన నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను చెప్పినప్పుడు ఖచ్చితంగా దానికి మించినటువంటి ఒక గుర్తింపు వారికి ఉంటుంది అని చెప్పి నేను భావించడం లేదు. అయినప్పటికీ కూడా ఈనాడు ప్రతి ఒక్కరూ ఆశిస్తున్నారు వారికి భారతరత్న ఇవ్వాలి అని చెప్పి. రాష్ట్ర ప్రభుత్వం పేరు ప్రతిపాదించి కేంద్ర ప్రభుత్వానికి పంపించినప్పుడే కేంద్ర ప్రభుత్వం దాన్ని పరిగణలోకి తీసుకుంటుంది అనేటువంటి విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. కనుక రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా కృషి చేయాలి, వారి పేరుని భారతరత్నకి ప్రతిపాదించాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తాను. ఖ్యాతులు నిలబెట్టే విధానంలో మరి పూర్తిగా ఆయనకున్న సాహిత్యాభిలాషను గమనించి ఆ సాహిత్య రంగంలోనే ప్రతి సంవత్సరం కూడా ఈ జాతీయ అవార్డును ప్రకటించి మరి ఇవ్వటం జరుగుతూ వస్తోంది. అందువల్ల ఆ విధంగా ఏదో కొండంత దేవుడికి కొండంత పత్రి పెట్టలేం కనుక ఒక చంద్రుడికో నూలు పోగులాగా ఈ చిన్న కార్యము నేను ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ వస్తున్నాను. ఇంకా తెలుగుదేశం పార్టీ విధానాలకు వస్తే అవి ఎంత మారిపోయినాయి అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఒకనాడు ఎన్టీఆర్ గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ పూర్తిగా పేద వర్గాలకి మరి అన్ని వర్గాలకి న్యాయం కలిగించే విధానంలో ఒకనాడు ఉంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకి అందుబాటులో ఉండి ఏ ఒక్క రూపాయి లేకుండా పార్టీ నిస్వార్థంగా వాళ్ళ సేవ కోసమే ఒకనాడు పనిచేస్తే, ఈనాడు చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ పూర్తిగా పెద్దవాళ్ల కొమ్ము కాస్తూ పారిశ్రామికవేత్తలను చుట్టూ పెట్టుకొని సామాన్య కార్యకర్తను ఎక్కడో దూరంగా పెట్టి ఎన్టీఆర్ గారి కోసం ప్రాణాలు తీసుకున్న కుటుంబాలు, అదేవిధంగా ఇప్పటికీ ఆ పార్టీ కార్యకర్తలు అండగా ఉన్నటువంటి కార్యకర్తలను కూడా పూర్తిగా దూరం పెట్టేటువంటి పరిస్థితి ఈరోజు చూస్తున్నాము. ఈరోజు నిజంగా ఎన్టీఆర్ గారు ఉంటే ఇట్లాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు. రైతులను ఎంతో ప్రేమించిన ఎన్టీఆర్ గారు ఆ రోజు హార్స్ పవర్ 50 రూపాయల కరెంట్ ఇచ్చి రైతులను ఆదుకొని వ్యవసాయ రంగాన్ని ఎంతో పెంచినటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఎంతో విలువైనటువంటి భూములు వాస్తు పేరుతో, రాజధాని పేరుతో వేల ఎకరాలు సేకరించి దాదాపుగా 1,00,000 ఎకరాల దాకా టార్గెట్ పెట్టుకున్నటువంటి ఈ ప్రభుత్వం మొత్తం వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసేటువంటి దారుణమైన పరిస్థితి వస్తూ ఉంది.